హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించిన అంశంపైన చాలా పెద్ద చర్చ జరుగుతోంది. సో, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇక్కడ కూడా అధికార పార్టీకి సంబంధించి గతంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనో ఇంకేదో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడారు. తాజాగా కేతిరెడ్డి మాట్లాడారు. మరి పీడక రాజదన్న ద్వారా మాట్లాడారు. మరికొంతమంది కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈవీఎంలో ఏదో గోల్మాల్ చేశారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, చాలా సందర్భాల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీల తరహా వ్యాఖ్యలు చేస్తుంటారు కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్లుగానే ఒపీనియన్, అటువంటి అట్మాస్ఫియర్ కనపడుతుంది. అయితే కేంద్రంలో 140కి పైగా స్థానాల్లో పోలైన ఓట్లు, కౌంటింగ్ ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది అంటూ ద వైర్ ఒక సంచలన కథనాన్ని రాసింది. సో, ఇది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దేశవ్యాప్తంగా ఇది చాలా పెద్ద చర్చకు దారితీస్తోంది. ఎవరు రాశారు ఈ ఆర్టికల్? పూనమ్ అగర్వాల్ అనే ఒక జర్నలిస్ట్ ద వైర్కి ఒక ఆర్టికల్ రాశారు. పూనమ్ అగర్వాల్ 2019లో కూడా అప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కూడా చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వ్యాసాన్ని బేస్ చేసుకొని కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ కేసు మీద ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈవీఎంలో ఎటువంటి అవకతవకలు లేవని. పూనమ్ అగర్వాల్ రాసిన ఆర్టికల్లో కొన్ని స్టాటిస్టిక్స్ని ఆమె చెప్పారు. ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చింది కాదు, నేను వండి వార్చింది కాదు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచే తీసుకొస్తున్నాను, దీనికి మాకు సమాధానం చెప్పండి అనేది ఆమె అడుగుతున్న మాట, ఆమె ఈ ఆర్టికల్ ద్వారా ప్రశ్నించిన మాట. ఆమె ఏం చెప్పారు? చాలా నియోజకవర్గాల్లో 140కి పైగా నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి లేదా తక్కువగా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? అలా ఎక్కువగా తక్కువగా ఉన్న ఓట్ల కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు మారిపోయాయి అంటూ కూడా, సో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఆమె చెప్పారు. ఆ ఎగ్జాంపుల్స్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పక్కన కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో, కరీంగంజ్ అనే ఒక నియోజకవర్గంలో పోలైన ఓట్లు ఎన్ని అని ఎలక్షన్ కమిషన్ చూపించిందో దానికంటే 3800కు పైగా ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సో, పోలైన ఓట్లు ఫలానా అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది, బట్ కౌంట్ చేసిన ఓట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. సో, అలాగే ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒంగోలు పార్లమెంటు పరిధిలో కూడా పోలైన ఓట్ల కంటే 1467 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సో, అక్కడ చాలా పెద్ద మెజార్టీతో శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదేమో. బట్ నంబర్ ఎలా వచ్చింది, నంబర్ ఎలా పెరిగింది అనేది పాయింట్. 1467 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి. సో, అలాగే మాండ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 1089 ఓట్లను పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు. ఇది ఎలా సాధ్యమైంది? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 1000 ఓట్లు? ఈ 1000 ఓట్లు కావచ్చు, ఒంగోలులో 1400 ఓట్లు కావచ్చు, కరీంగంజ్లో 3800 ఓట్లు కావచ్చు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆమె అడుగుతున్న ప్రశ్న. సో, అలాగే తక్కువ ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు నమోదైన, తక్కువ ఓట్లు కౌంట్ చేసిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. పోలైన ఓట్లు ఫలానా అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. సో, ఆ నియోజకవర్గంలో కౌంట్ చేసిన ఓట్లు దానికంటే తక్కువగా ఉన్నాయి. అలా కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆమె కోట్ చేశారు. తిరువల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్ల కంటే 16,770 ఓట్లు తక్కువగా కౌంట్ చేశారు. సో, ఈ ఓట్లన్నీ ఎక్కడికి పోయి? చాలా పెద్ద నెంబర్. 16,000 నెంబర్ అంటే చిన్న నెంబర్ కాదు. 16,000 ఓట్లు లెక్కించలేదు, లెక్కించినట్లు చూపించలేదు. అవి ఏమయ్యాయి అనేది ఆమె అడుగుతున్న మాట. అలాగే కోక్రాజార్ 10,000కు పైగా ఓట్లు అక్కడ లెక్కించలేదు. లెక్కించలేదు అంటే పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం 10,000 ఓట్లు ఉంది. సో, 10,000 ఓట్లు తక్కువగా అక్కడ లెక్కించారు. అలాగే డొంకనాల్ 9,000కు పైగా ఓట్లను ఇక్కడ లెక్కించలేదు. 9,000కు పైగా ఓట్లు ఆ నియోజకవర్గంలో పోలయ్యాయి అని చెప్పినప్పటికీ కౌంట్ చేసిన ఓట్లలో 9,000 తక్కువ ఉన్నాయి. ఇవి ఎలా వచ్చాయి అనేది ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి తక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తక్కువ ఓట్లు కౌంట్ చేసిన నియోజకవర్గాలు, ఎక్కువ ఓట్లు పోలైనట్లుగా చూపించిన నియోజకవర్గాల్లో మీకు చూపిస్తున్నాను కరీంగంజ్, ఒంగోలు, మాండ్ల. సో, ఈ మూడింటి ఎగ్జాంపుల్స్తో పాటు మరొక ఎగ్జాంపుల్, తక్కువ ఎక్కువల కారణంగా రిజల్ట్ ప్రభావితమైన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. సో, ఆ పోలైన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు ఉన్న వ్యత్యాసం కారణంగా ఫలితం మారింది అనే అనుమానాలకు తావిచ్చే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అవి చెప్పారు. సో, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి? ముంబై వాయువ్య నియోజకవర్గంలో అక్కడ బాల్ ఠాకరే పార్టీకి సంబంధించిన శివసేన 2గా విడిపోయింది. ఇప్పుడు బాల్ ఠాకరే శివసేన ఒకటి, అక్కడ షిండే గారి శివసేన ఒకటి. సో, ఈ షిండే శివసేనకు సంబంధించిన అభ్యర్థి అక్కడ విజయం సాధించారు. బాల్ ఠాకరే శివసేనకు సంబంధించిన అభ్యర్థి ఓడిపోయారు. ముంబై వాయువ్య పార్లమెంటు నియోజకవర్గం. సో, అక్కడ వచ్చిన ఓట్ల సంఖ్య ఒకసారి నేను చెప్తాను. 9,51,580 ఓట్లు పోలైనట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. బట్ కౌంట్ చేసిన ఓట్లు ఎన్ని ఉన్నాయి? 9,51,582 ఓట్లు ఉన్నాయి. సో, పోల్డ్ ఓట్లు పెరిగాయి, 2 ఓట్లు పెరిగాయి. సో, ఈ నియోజకవర్గంలో శివసేన షిండే వర్గానికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించారు 48 ఓట్లతో. సో, 48 ఓట్లతో విజయం సాధించిన ఒక అభ్యర్థి
ఆ నియోజకవర్గంలో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంది, ఇది రిజల్ట్ పైన ప్రభావితం చూపించిన పరిస్థితి ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. అంతేకాదు జైపూర్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ నెంబర్స్ ఉన్నాయి. జైపూర్ రూరల్ నియోజకవర్గంలో 12,38,118 ఓట్లు పోలైనట్లుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. 12,38,718 ఓట్లు పోలైనట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. వేరే కౌంట్ చేసిన ఓట్లు ఒకసారి చూస్తే 12,37,966 ఓట్లు పోలైనట్లుగా చూపించారు. సో ఇంత వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? వ్యత్యాసం ఎంత ఉంది? 852 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఇది పోలైన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకు మధ్య వ్యత్యాసం 852. పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ గెలిచిన అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి. గెలిచింది ఎంత మెజారిటీతో? 1615 ఓట్లతో. ఈ 1615లో 812 తీసేస్తే అక్కడ అపోజిషన్ అభ్యర్థికి మెజారిటీ ఉంటుంది. సో ఇప్పుడైతే 4-5 ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఈ 3 నియోజకవర్గాల్లో 2 చోట్ల భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఒక చోట భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం సిండే అభ్యర్థి గెలిచారు. నేను ఇంతకుముందు చెప్పాను, ముంబై వాయువ్య సిండే అభ్యర్థి గెలిచారు 48 ఓట్లతో, అక్కడ వ్యత్యాసం ఉంది. సో జైపూర్ రూరల్ చెప్తున్నారు 852 ఓట్లు కౌంట్ చేయనట్టుగా కనపడుతోంది. సో ఇక్కడ 1600 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. సేమ్ టైం కాంకేర్, ఛత్తీస్గఢ్కి సంబంధించిన కాంకేర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది ఈ స్థానంలో. సో ఇక్కడ పోలైన ఓట్లు 12,61,103 ఓట్లు పోలైనట్లుగా ఉంటే 12,60,153 ఓట్లని కౌంట్ చేసినట్టుగా చూపించారు. 12,60,153 ఓట్లని కౌంట్ చేసినట్టుగా చూపించారు. సో 950 ఓట్లు కౌంట్ చేసినట్టు కనపడట్లా. 953 ఓట్లు కౌంట్ చేసినట్టు కనపడట్లా. ఇక్కడ భోజ్రాజ్ నాథ్ అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థి 1884 ఓట్లతో విజయం సాధించారు. సో 1884 ఓట్లు 950 కనుక కలిస్తే డెఫినెట్గా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారు. సో ఆ 950 ఓట్లు ఎందుకు కౌంట్ చేయలేదు? ఎవరు కౌంట్ చేయకుండా ఆపారు? ఆ నంబర్ల వ్యత్యాసం ఎందుకుంది? పైగా ఇలా వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించినట్టుగా నంబర్స్ చెప్తున్నాయి. ఈ నంబర్స్ అన్నీ కూడా ఎవరో వండి వార్చినవి కాదు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్న నంబర్, పోలయ్యాయని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది, కౌంట్ చేసింది ఇది అని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. కాబట్టి వీటిపైన ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఏదో జరిగింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది. భారత ఎన్నికల కమిషన్ ఈ 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకి కౌంట్ అయిన ఓట్లకి పోలైన ఓట్లకి మధ్య వ్యత్యాసం ఉంది అని ఓపెన్గా వెబ్సైట్లో, మీ వెబ్సైట్లో కనపడుతుంటే అధికారికంగా ఈ క్షణానికి కూడా ఒక్క ప్రకటన కూడా, ఒక్క వివరణ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వకపోవడం వెనక ఉద్దేశం ఏంటి? ఇది జనరలైజ్ చేసి దేశవ్యాప్తంగా ఏదో ఒకటి అని చెప్పి అనడానికి లేదు. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక ఎలక్షన్ కమిషన్, అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన వ్యక్తి ఎక్కడో ట్విట్టర్లో వచ్చిన పోస్ట్ పెట్టారు. ఆయన ఏం పెట్టారు? సో ముందుగా మాక్ పోలింగ్ చేస్తూ ఉంటారు, మాక్ పోలింగ్ చేసిన సందర్భంగా ఏజెంట్లతో మాక్ పోలింగ్ చేయిస్తారు. సో బహుశా ఆ ఓట్లు కూడా అలాగే ఉన్నాయేమో, అందుకోసమే అలా జరిగి ఉంటుంది అన్నారు ఆయన. సో అది జనరల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్గానే ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా అథెంటిక్గా చెప్పిన స్టేట్మెంట్గా లేదు. అప్పుడు మాక్ పోలింగ్లో వాటిని కూడా కౌంట్ చేశారనుకున్నప్పుడు పోలింగ్ పెరగడానికి ఎలా పాజిబిలిటీ ఉంటుంది? పెరిగే పరిస్థితి ఎలా ఉంటుంది? సో తగ్గాయంటే ఆ లాజిక్ ఓకే, పెరగడానికి ఎలా అవకాశం ఉంటుంది? వీటన్నిటిని కూడా ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ 140 పైగా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించిన వివరణను కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. సో భారతదేశ ఎన్నికలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరిగాయని భారతదేశ ప్రజలు భావించాలి కదా. పైగా ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించిన ట్యాంపరింగ్ పైన చర్చ ఈ రోజు మొదలైంది కాదు. దాదాపు ఇవి అమల్లోకి వచ్చిన రోజు నుంచి జరుగుతోంది. రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ట్యాంపరింగ్ జరుగుతుందనే అనుమానమో మరో అనుమానమో ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారు. ప్రపంచంలో అందరం చాలా గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా భావించే అమెరికా లాంటి దేశాల్లో, టెక్నాలజీలో నంబర్ 1 దేశంగా భావించే జపాన్ లాంటి దేశాల్లో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్లు వాడుతుంటే భారతదేశం లాంటి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేట్ చేసే అక్షరాస్యత శాతం ఆ 2 దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉండే భారతదేశంలో ఈవీఎంల మిషన్లు వాడడం వెనక ఉద్దేశం ఏంటి? దీనిలో ఉన్న అపోహలను అయితే తొలగించాలి కదా. ఎవరో ఒకళ్ళు ఏదో జరిగిందని చెప్పి వేగంగా మాట్లాడి వదిలేయడం కాకుండా ఎన్నికల ఫలితాలను ప్రభావం 140 స్థానాలు లోక్సభ స్థానాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఫలితం భారతీయ జనతా పార్టీ అనుకుంటే 400 వచ్చి ఉండొచ్చేమో, లేదా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు 300 సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చేమో కూటమికి. సో ఈ అనుమానాలు ప్రజల మెదల్లో ఇలాగే ఉంటూ పోతే
ఎన్నికల ప్రక్రియ పైనే నమ్మకం లేకుండా పోతుంది. ఇప్పటికీ 30 సంవత్సరాల క్రితం టీఎన్ శేషన్ ఏదో చెప్పాడు అంటే ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బట్ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ అలా పనిచేస్తున్నారా అంటే ఎవరు దానికి అవును అని చెప్పే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషన్గా ఒక వ్యక్తి ఉండేవాళ్ళు గతంలో. సో ఆ ఒక్క వ్యక్తి ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. టీఎన్ శేషన్లో ఆయన చెప్పిందే వేదంలాగా మారిపోతుంది కాబట్టి ఇద్దరుంటే మన వాళ్ళు కూడా బెటర్గా ఉంటారని దాన్ని 3కు మార్చారు. అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళ కన్వీనియన్స్ కోసం చేస్తుండేది. 3కు మార్చారు. ఆ ముగ్గురిని ఎవరు నియమించాలనే దానిపైన గతంలో ఒక సిస్టమ్ ఉండేది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి వీరు ముగ్గురు కలిసి ఓ డెసిషన్ తీసుకొని వాళ్ళు నియమించేవాళ్ళు. సో ఇప్పుడు దాన్ని కూడా మార్చింది భారతీయ జనతా పార్టీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధం లేకుండా చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేరు ఇప్పుడు. ఇప్పుడు ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి క్యాబినెట్లోని సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేత. సో ప్రధానమంత్రి క్యాబినెట్లోని సీనియర్ మంత్రి ఆబ్వియస్గా ఒకరినే సపోర్ట్ చేస్తారు కదా. ఇంకప్పుడు ప్రతిపక్ష నేత ఉండేంటి ఉపయోగం ఏంటి, లేకపోతే ఏంటి? ఆయన అబ్జెక్షన్ రైజ్ చేయడానికి సంబంధించిన అవకాశం కూడా లేదు. ముగ్గురులో ఇద్దరు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే, ఒక కూటమికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఇంకా పక్షపాతం లేకుండా నియామకం ఎలా జరుగుతుందని భావిస్తాం? సో ఇలా ఉంది కాబట్టి ఇన్ని రకాల అపోహలు వస్తున్నాయి కాబట్టి కంటిన్యూస్గా దీనిపైన కనీసం తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా జరిగాయి, ఎలా పెరిగాయి, ఎలా తగ్గాయి, పోల్ ఓట్లు, కౌంట్ ఓట్లు అనే దానిపైన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా వివరణ ఇచ్చి తీరవలసిన అవసరం ఉంది. అలా వివరణ ఇచ్చి దేశ ప్రజల్లో ఉన్న ఆందోళనలు ఏదో జరిగిందనే అపోహల్ని తొలగించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన ఉంది.